ఈరోజు మనం బియ్యం పిండి శనగపిండితోటి దోశలు వేసుకుందాం. కమ్మటి దోశలు చాలా బాగుంటాయి. దీంతో ఏదైనా చిన్న బౌల్ క్వాంటిటీ తీసుకోండి. దీంతో ఒక కప్పు బియ్యం పిండి, అదే రైస్ ఫ్లోర్ అంటారు కదా, అది ఇదిగో దీంతో స్ట్రైనర్ తోటి జల్లెడ పట్టుకోవాలి. ఇది అరకప్పు అండి శనగపిండి. ఇది కూడా ఏదైనా ఉంటే పోతుందండి, ఇలా జల్లెడ పట్టుకోవాలి మనం ఏదైనా చేసుకునేటప్పుడు. దీంట్లోకి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. చిటికెడు కారం, ఒక అర చెంచా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అది మెత్తడి పప్పు ఉంటుంది కదా అది, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర. ఈ మూడు మిక్స్ చేసుకోవాలండి, బాగా కలిపేసుకోవాలి. వాటర్ పోసుకుని కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మన దోసపిండి ఎలా చేసుకుంటామో అలాగే కలుపుకోవచ్చు. చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. ఇది పల్లి, పుట్నాలు, కొబ్బరి అలా ఏదైనా సరే కలిపి వేయించిన శనగపప్పు, కొబ్బరి చేసుకుంటారు పచ్చడి. వేరుశనగ పలుకులతో చేసుకుంటారు, లేదంటే ఆవకాయతో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇందులో ఉల్లి చెక్క వేసుకుని, పచ్చిమిరపకాయ, అల్లం ఏదైనా అది మీ ఇష్టం, ఆప్షనల్. కొత్తిమీర వేసుకోవచ్చు పైన. అన్నీని ఇలా దోసపిండిలాగా ఇలా కలుపుకోవాలండి, అంతే. చాలా బాగా వస్తాయి, కమ్మగా ఉంటాయి దోశలు. అంతే, శనగపిండి బియ్య పిండి కలిపిన దోశలు. పిండి బియ్య పిండి అంటే వరిపిండి అంటారు. బియ్య పిండి ఏమో ఒక కప్పు, శనగపిండి అరకప్పు, చిటికెడు జీలకర్ర, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం. కావలిస్తే కొద్దిగా కారం, ఉప్పు కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడా. జీలకర్ర మాత్రం అర చెంచా వేసుకోవాలి. పిండి అండి ఇది, దోశ పిండి. ఇది ముందర వేసుకుందాం, తర్వాత దోశ ఎలా వచ్చిందో చూసి కొద్దిగా నీళ్ళు కావాలితే యాడ్ చేసుకుందాం. ఇలా టిష్యూతో చేసుకొని శుభ్రంగాను పెనాన్ని. ఇప్పుడు కొంచెం నూనె రాసేసుకుని పానంతాను మంచిగా ఇందాక కొద్దిగా చిన్నగా వచ్చిన దళసరిగా, దీంతో ఒక అర చెంచా నీళ్లు పోసుకుంటే కనుక కొద్దిగా పలచగా వస్తుంది. ఒక అరగరిటి నీళ్లు పోసుకుని ఇలా కలుపుకుంటే బాగా పలచగా వస్తుంది. మనం ఎలా చెప్తే అలా వస్తుంది. రవ్వ దోశలో వస్తుంది. దీని మీద సన్నగా తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలాగా తరిగి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఇలా వేసుకుని చుట్టూ నూనె వేసుకుని ఇలాగా కట్ చేయొచ్చు కదా. శనగపిండి, వరిపిండి అట్టండి, కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బంగారం రంగులో ఉండే శనగపిండి బియ్య పిండి కలిపిన దోశ ఎలా ఉందో చూడండి. చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. దోశ ఒక గంజి తోటన్నా తినచ్చు.